సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఇలా చేస్తే గుండె దిటవు అనే అంశం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఏటా 28 లక్షల మంది హృద్రోగ సమస్యలతో చనిపోతున్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 62% మంది 40 నుండి 69 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2022-24 మధ్య సంభవించిన మరణాల్లో అసాంక్రమిక వ్యాధులతో చనిపోయిన వారు 60% మంది ఉంటే, అందులో హృద్రోగాలతో మృతి చెందిన వారు 32% మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె గతి తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారానికి 3 నుంచి 4 సార్లు 1 నిమిషం జాగింగ్ చేసి 2 నిమిషాలు నడవడం కూడా మేలు చేస్తుంది. 20 నుండి 30 నిమిషాల సైక్లింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈత వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. మధ్య మధ్యలో కాస్తంత కునుకులు గుండె స్టామినాను పెంచుతాయి. వెయిట్ లిఫ్టింగ్తో కండరాల నిర్మాణం జరుగుతుంది. ఈ కండరాలు ఆక్సిజన్ను మరింత సమర్థంగా ఉపయోగిస్తాయి. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. జుంబా, సల్సా కనీసం ఇంట్లో డ్యాన్స్ చేయడం అయినా సరే చెమటలు పట్టేంత వరకు చేస్తే అది గుండెకు ప్రయోజనం చేకూరుస్తుంది. గుండె జబ్బుకు పెద్ద కారణాల్లో ఒకటైన ఒత్తిడిని యోగా తగ్గిస్తుంది. గుండెను బలంగా ఉంచుతుంది. ఏం కావాలో ఏం వద్దో చూద్దాం. ఎంచుకోదగిన ఫ్యాట్స్: ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్, వెజిటబుల్, వేరుశనగ తదితర గింజల నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్ లేని వనస్పతి ఆయిల్, బెనికోల్ వంటి కొలెస్ట్రాల్ను తగ్గించే వనస్పతి, నట్స్, మొలకలు, అవకాడో. తగ్గించుకోవలసిన ఫ్యాట్స్: వెన్న, బేకన్ కొవ్వు, క్రీమ్ సాస్, చాక్లెట్లలో లభించే కోకో వెన్న, కొబ్బరి, పత్తి గింజలు, తాటి గింజల నూనెలు. మితం, సమతులం అనేది మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. గుండె ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, చిక్కుళ్లకు ప్రాధాన్యమిస్తే మేలంటున్నారు వైద్యులు. ఇవి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, సిరియా, లెబనాన్ వంటి దేశాల్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండే మెడిటరేనియన్ ఆహార శైలిని అనుసరిస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం రూపంలో తీసుకునే క్యాలరీలను ఫిజికల్ యాక్టివిటీతో బ్యాలెన్స్ చేయాలి. మద్యానికి దూరంగా ఉండడం మంచిది. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆలివ్, సోయాబీన్ వంటి ఉష్ణమండలేతర నూనెలు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు, ఉలవలు, సామలు వంటి హోల్ గ్రెయిన్స్ వాడకం ఉపయుక్తంగా ఉండవచ్చు. ఉప్పు తగ్గించుకోవాలి. ఈరోజు మనం ఇలా చేస్తే గుండె దిటవు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.